హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అమ్మా. యా సార్, ఈరోజు వక్ఫ్ బోర్డుకి సంబంధించి ముస్లింసేతరులే ఉంటారు అన్నారు. అంటే ఇప్పుడు హిందూ బోర్డులో కూడా హిందూయేతరులు ఉండే అవకాశం ఉందంటారా? లేదు, అట్లేం లేదు. ఇట్లా దాని మీద అంత డీప్గా మాట్లాడాల్సినట్టు అవసరం లేదు. ఆడ ఏం సందర్భం వచ్చిందంటే, ఎప్పుడైతే వర్క్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులు ఎవరైతే డొనేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఇచ్చేటువంటి వ్యక్తులు ముస్లిం ఇతరులు ఇచ్చినటువంటి ఆస్తుల్ని ఖచ్చితంగా వర్క్ బోర్డు తీసుకోదనేటువంటి అంశం వచ్చినప్పుడు ఈడ ఏంది అని అంటే, ఒకవేళ అధికార పక్షం ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండేటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా ముస్లిం వ్యతిరేకం మైనార్టీకి వ్యతిరేకమైనటువంటి బిల్లు కావాలని తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. అందులో ఏం లేదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు సమక్షంలో జరగాలనేటువంటి ప్రయత్నం అది. అంటే ఇప్పుడు మన బీజేపీ పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షులుగా ఎవరుండే అవకాశం ఉందంటారు? అంటే మన నేషనల్ పార్టీ ప్రెసిడెంట్గా మన సౌత్ నుంచి ఎవరైనా ఉండొచ్చు అంటారా? చెప్పలేము, ఆశించవచ్చు. దాంట్లో ఏమాత్రం లేదు. చాలామంది కూడా ఉన్నారు. అయితే అది పార్టీ యొక్క నిర్ణయం. పార్టీ ఇంకేం నిర్ణయిస్తుందో చెప్పగలుగుతాం. మేము పూర్తి స్థాయిలో చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాడు. పార్టీ నిర్ణయం అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి పార్టీ నిర్ణయిస్తుందమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. యా సార్, ఈరోజు వక్ఫ్ బోర్డుకి సంబంధించి ముస్లింసేతరులే ఉంటారు అన్నారు. అంటే ఇప్పుడు హిందూ బోర్డులో కూడా హిందూయేతరులు ఉండే అవకాశం ఉందంటారా? లేదు, అట్లేం లేదు. ఇట్లా దాని మీద అంత డీప్గా మాట్లాడాల్సినట్టు అవసరం లేదు. ఆడ ఏం సందర్భం వచ్చిందంటే, ఎప్పుడైతే వర్క్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులు ఎవరైతే డొనేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఇచ్చేటువంటి వ్యక్తులు ముస్లిం ఇతరులు ఇచ్చినటువంటి ఆస్తుల్ని ఖచ్చితంగా వర్క్ బోర్డు తీసుకోదనేటువంటి అంశం వచ్చినప్పుడు ఈడ ఏంది అని అంటే, ఒకవేళ అధికార పక్షం ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండేటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా ముస్లిం వ్యతిరేకం మైనార్టీకి వ్యతిరేకమైనటువంటి బిల్లు కావాలని తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. అందులో ఏం లేదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు సమక్షంలో జరగాలనేటువంటి ప్రయత్నం అది. అంటే ఇప్పుడు మన బీజేపీ పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షులుగా ఎవరుండే అవకాశం ఉందంటారు? అంటే మన నేషనల్ పార్టీ ప్రెసిడెంట్గా మన సౌత్ నుంచి ఎవరైనా ఉండొచ్చు అంటారా? చెప్పలేము, ఆశించవచ్చు. దాంట్లో ఏమాత్రం లేదు. చాలామంది కూడా ఉన్నారు. అయితే అది పార్టీ యొక్క నిర్ణయం. పార్టీ ఇంకేం నిర్ణయిస్తుందో చెప్పగలుగుతాం. మేము పూర్తి స్థాయిలో చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాడు. పార్టీ నిర్ణయం అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి పార్టీ నిర్ణయిస్తుందమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా.